తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నెంబర్ 7093169898. 8th క్లాస్ చదువుతున్న చిన్న పిల్లలు మరో చిన్న పిల్లని రేప్ చేసి చంపేసి మళ్ళీ తెలిసిన కొత్త విషయం ఎక్స్పెరిమెంట్ చేయాలి. సెక్స్తో ఎక్స్పెరిమెంట్ చేస్తాం. అలా ఎలా తెలిసింది వాళ్ళకి? అది టీన్స్లో కంటెంట్తో సహజంగానే సెక్స్ అనేది సెక్స్ కోరికలు అనేవి స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయినప్పుడు అత్యాచారం చేసిన తర్వాత వేసేస్తే పోతుందిరా, ఎవరు చూస్తాడు, మాట్లాడుతూ నమస్తే, వెల్కమ్ టు ఆధార్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈ రోజు మనతో పాటు సీనియర్ సైకాలజిస్ట్ విశేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు బ్యాక్ టు బ్యాక్. ఆ అమ్మాయి పైన రేప్ అటెంప్ట్ జరిగింది, చంపేశారు. ఇంకో అమ్మాయి పైన రేప్ అటెంప్ట్ జరిగింది, చంపేశారు. ఇలాంటివి వింటూనే వస్తున్నాము. కానీ ఇప్పుడు నంద్యాలలో జరిగిన సంఘటన అయితే మరీ దారుణం. ఇప్పటి వరకు పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని లేదా అమ్మాయిల్ని ఇలా చేశారనే విన్నాం. కానీ ఇక్కడ చూస్తే జస్ట్ 8th క్లాస్ చదువుతున్న చిన్న పిల్లలు, వాళ్ళే మైనర్ పిల్లలు, మరో చిన్న పిల్లని రేప్ చేసి చంపేసి మళ్ళీ దాన్ని ఏమీ తెలియకుండా పోలీసులకి ఇంతవరకు ఒక ఫైనల్ ఇన్ఫర్మేషన్ మేము ఇక్కడ పడేసాము ఏంటి అనే విషయాలు కూడా చెప్పకుండా అలా కేసు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అసలు ఏంటి చిన్న పిల్లల్లో కూడా ఇంత క్రూరత్వమా? చిన్న పిల్లల్లో కూడా క్రూరత్వమా అని ప్రశ్నిస్తే ఈ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చిందండి. జైల్లో ఉన్న చిన్న పిల్లల్ని ఉపయోగించుకొని నేరాలు చేయడం. ఐ థింక్ మాస్టర్ అనుకుంటాను. ఓకే, జైల్లో ఉన్న మైనర్ పిల్లల్ని ఉపయోగించుకొని నేరాలు చేస్తే మైనర్లకైతే శిక్ష తక్కువ పడుతుంది కాబట్టి వాళ్ళని ఉపయోగించి నేరాలు చేద్దామనే థీమ్తో ఒక సినిమా తీశారు. ఇప్పుడు ఎవరికైనా కానీ పిల్లల్లో క్యూరియాసిటీ ఉంటుందండి. ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఏది తెలుసుకోమంటారు? వాళ్ళకి తెలిసిన కొత్త విషయం ఎక్స్పెరిమెంట్ చేయాలి, దాన్ని మనం కూడా ఎక్స్పెరిమెంట్ చేసి చూడాలి అనుకునే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు దేంతో ఎక్స్పెరిమెంట్ చేశారు? సెక్స్తో ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎలా చేశారు? ఎలా తెలిసింది వాళ్ళకి? అది ఎలా తెలిసింది? మొబైల్లో ఫోన్ ఈజ్ అవైలబుల్ టు ఎవ్రీ వన్ ఆన్ స్మార్ట్ ఫోన్. ఓకే, ఏమవుతుంది అప్పుడు పదే ఇప్పుడు ఈ పిల్లలు మీరు అన్నది 13-14 ఏళ్ళ పిల్లలు అంటే వాళ్ళు ఆల్రెడీ టీన్స్లోకి ఎంటర్ అయ్యారు. ప్రీ టీన్ అంటాం దాన్ని. ఓకే, టీన్స్లోకి ఎంటర్ అయ్యారు. టీన్స్లోకి ఎంటర్ అయిన తర్వాత సహజంగానే సెక్స్ కోరికలు అనేవి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఎవరో ఒకళ్ళు ఆ ఫ్రెండ్స్లో ఉన్న ఎవరో ఒకళ్ళు వాళ్ళకి ఫోన్ అనేది చూపిస్తారు ఫస్ట్. సో ఒకసారి చూపించిన తర్వాత వీళ్ళు ఇంకా దాన్ని పదే చూస్తారు. ఎందుకు చూస్తారు? ఫోన్ చూసినప్పుడు వాళ్ళు ఒక రకమైన హై వస్తుంది, ఒక రకమైన ఒక ఉత్తేజం వస్తుంది, బాడీలోనూ మనసులోనూ ఒక ఉత్తేజం వస్తుంది. సో దానికోసమని వాళ్ళు మళ్ళీ చూస్తారు. మళ్ళీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఇది మనం కూడా చేయాలని అనిపిస్తుంది. చెయ్యాలనుకున్నప్పుడు వాళ్లకు అందుబాటులో ఈజీగా టార్గెట్ చేయగలిగింది. ఎవరిని టార్గెట్ చేయగలుగుతారు? చిన్నపిల్లల్ని. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ దిస్ సీన్. ఓకే, ఇక్కడ తప్పు పిల్లలదా, పిల్లల చుట్టూ ఉన్న వాతావరణానిదా, లేకుంటే మారుతున్న టెక్నాలజీదా అని మనం విస్తృతంగా ఆలోచించాలి. ఎందుకంటే పిల్లలది తప్పు అంటే చట్ట ప్రకారం పిల్లలు చేసింది ఖచ్చితంగా నేరం. ఇది మనం ఎవరు కూడా కాదనలేని వాస్తవం. రైట్, ఖచ్చితంగా వాళ్ళకు దానికి మేరకు శిక్ష కూడా పడుతుంది. కానీ అందుకు పిల్లల్ని ప్రేరేపించిన అంశాలు ఏమిటనేది మనం చర్చించుకోవాలి. రూట్స్ ఆఫ్ ది ఇన్సిడెంట్, వాళ్ళ పిల్లల్లో అలాంటి ప్రవర్తన రావడానికి కారణాలు ఏమిటి, అవి అడ్రస్ చేయకుండా మనం కేవలం పిల్లలు తప్పు చేశారు కాబట్టి వాళ్ళని జైల్లో వేస్తే సరిపోతుంది. వాళ్ళు కాకపోతే ఇంకొకటి చేస్తాడు. సో చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంది, ఏ కారణాలు వాళ్ళని అందుకు ప్రేరేపిస్తున్న విషయం మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ నేనేమంటానంటే ఏ తరంలో అయినా కానీ మనము ఒక్కొక్క తరానికి ఒక రకమైన ఎన్విరాన్మెంట్ ఉంటుంది మన చుట్టూరు. ఇప్పుడు మా తరంలో మాకు ఎంటర్టైన్మెంట్ ఏంటంటే సినిమా, ఇలాంటి పుస్తకం చదువుకోవటం. రెండు ఎంటర్టైన్మెంట్స్, మంచి పుస్తకం చదువుకోవడం, లేకపోతే సినిమా చూడటం. సినిమా అనేది మనము టికెట్ కొని వెళ్ళాలి. సో పేరెంట్స్ ఎప్పుడు టికెట్ డబ్బులు ప్రతిసారి ఇవ్వరు. అప్పట్లో ఊర్లో కూడా సినిమా థియేటర్ ఉండే కాదు. మేము మా ఊరి పక్కన నరసరావుపేట వెళ్ళి సినిమా చూడాలి, సినిమా చూడాలంటే. సో కాబట్టి
ఏమవుతుంది, నేను మా పేరెంట్స్ అడిగితే ఇప్పుడు నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో వాళ్ళు పంపించేవాళ్ళు, సినిమా చూసి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఈ జనరేషన్లో జనరేషన్ జెడ్ అండ్ ఆల్ఫా, ఇప్పుడు జనరేషన్ ఆల్ఫా అంటారు వీళ్ళని. ఓకే. ఓకే, 2010 తర్వాత పుట్టిన జనరేషన్ ఆల్ఫా అంటాం. జనరేషన్ ఆల్ఫా వాళ్ళకి పుట్టినప్పటి నుంచే స్మార్ట్ ఫోన్ వాళ్ళకి అలవాటైపోతుంది. ఓకే. పుట్టినప్పటి నుంచి. ఎందుకు? పిల్లలు ఇంతకు ముందు పిల్లలు పాలు దాక్కుంటేనో ఏడుస్తుంటేనో తల్లులు తీసుకొని ఒళ్ళో పెట్టుకొని రకరకాల ప్రయత్నాలు చేసి వాళ్ళకి పాలు దాపడమో నిద్రపుచ్చడం చేసేవాళ్ళు. ఇప్పుడేం చేస్తున్నారు? ఏడిస్తే ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఏడిస్తే ఫోన్లో ఒక సాంగ్ పెట్టి వాళ్ళ ముందు పెడుతున్నారు. ఇంకొంచెం 2-3 ఇయర్స్ కొంచెం ఎదురు చేస్తే వాడైనా గొడవ చేస్తుంటే ఫోన్ ఇచ్చేస్తున్నారు. అన్నం తినాలంటే కూడా అన్నం తినాలంటే ఫోన్ ఇస్తున్నారు, హోంవర్క్ చేయాలంటే ఫోన్ ఇస్తున్నారు. ఓకే, ఇక అక్కడి నుంచి అయిపోయి హై స్కూల్ రాగానే వాడి చేతికే స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. 8th క్లాస్ అంటే వాడు ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఓకే, సో వాళ్ళ చేతికే స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఒకసారి స్మార్ట్ ఫోన్లో చేతులు పడిన తర్వాత దాన్ని ఎలా ఉపయోగిస్తారో ఎవరు చెప్పలేరు. సో పిల్లల క్యూరియాసిటీ కొద్దీ రకరకాల ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. ఆ ఎక్స్ప్లోర్ చేసే వాటిల్లో ఖచ్చితంగా ఫోన్ ఉంటుంది, క్రైమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మోర్ ఓవర్ ఈ స్మార్ట్ ఫోన్ తీసి పక్కన పెడితే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను నేను, మాకు సినిమా ఒకటే సాధన ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇంట్లోకి వచ్చేసింది. అంటే మన హాల్లో, పిల్లలు హాల్లో కూర్చుంటే ఇప్పుడు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ హౌస్లు ఏమి ఉండవండి. పిల్లల రూమ్ పిల్లలకి, పేరెంట్స్కి ఏమి ఉండవు. అందరూ ఒకే రూమ్లో ఉండే కుటుంబాలు ఉంటాయి. ఒక గది, వంటగది మాత్రం ఉండే కుటుంబాలు ఉంటాయి. సింగిల్ బెడ్రూమ్ ఉండే కుటుంబాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో పిల్లలు హాల్లోనే కూర్చోవాలి, హాల్లోనే చదువుకోవాలి. రైట్. సో అప్పుడు వాళ్ళు దేనికి ఎక్స్పోజ్ అవుతున్నారు? టీవీకి ఎక్స్పోజ్ అవుతున్నారు. ఆ టీవీలో ఎలాంటి సీరియల్స్ వస్తున్నాయి, ఎలాంటి సినిమాలు వస్తున్నాయి, ఎలాంటి క్రైమ్ సిరీస్ వస్తున్నాయి. ఇందాక మేము మాట్లాడుతున్న మాస్టర్ అనే సినిమా చూశారనుకోండి పిల్లలు, వాళ్ళకి ఏం అర్థం అవుతుంది చెప్పండి? దాని నుంచి వాళ్ళు ఏం నేర్చుకుంటారు? యూజువల్గా మనం ఎవరైనా కానీ చెడు ముందుగా ఆకట్టుకుంటుంది, మంచి కంటే కూడా. సో వాడికి ఏమంటారు, చిన్నపిల్లలు వాళ్ళు క్రైమ్ చేసినా తక్కువ శిక్ష పడదని అర్థం చేస్తున్నాను అనుకోండి. యూ విల్ ట్రై టు ఇమిటేట్ ఇట్. ఇమిటేట్ చేస్తారు అంతే పిల్లలు. ఇమిటేట్ చేసి దాన్ని ఫోన్ ప్రభావం కానివ్వండి, క్రైమ్ ప్రభావం కానివ్వండి, వాళ్ళు ఇమిటేట్ చేసి అమ్మాయి మీద అత్యాచారం చేశారు. ఓకే, అత్యాచారం చేసిన తర్వాత వాళ్ళు అక్కడితో ఆగింది. అది పీకి చంపేశారు. అసలు ఎవరు చంపారు? ఆ పిల్లలు చంపారు. ఎందుకు? ఇది బయటపడుతుందని చెప్పేసి ఉద్దేశంతో. అది కూడా ఎక్కడ ఏ సినిమాలో చూసుంటారు. ఇలా బయటపడితే మళ్ళీ శిక్ష పడుతుంది, చంపేస్తే శిక్ష ఎవరు కనుక్కోలేరని. తర్వాత జరిగిందేంటి? ఎవరు వాళ్ళు హెల్ప్ చేశారు? వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చెప్తే వాళ్ళ తండ్రులు వచ్చి ఆ పాపని తీసుకెళ్ళి ఓ సంచిలో కట్టేసి, పైగా దానికి ఒక పెద్ద బండరాయి కట్టి కృష్ణా నదిలో, అంటే ఇంకా బాడీ పైకి తేలకుండా లోపలే మునిగిపోవాలి అనే ఉద్దేశం. అంటే ఇక్కడ క్రిమినాలిటీ అనేది, క్రిమినల్ మెంటాలిటీ అనేది పిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఎందుకంటే తన పిల్లల కంటే తక్కువ వయసున్న పాపని తన కొడుకులు చంపేస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్లో అప్పగించాలి, లేకుంటే కనీసం కాపాడుకునే ప్రయత్నం చేస్తారు తండ్రులు. సహజంగా ఎవరైనా కానివ్వండి, కొంచెం మంచి వాళ్ళైతే పోలీస్ స్టేషన్లో అప్పగించాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? ఆ శవం కూడా కనపడకుండా దానికి రాయి గట్టి కృష్ణానదిలో పడేశారు. అంటే ఏంటి వాళ్ళ మెంటాలిటీ? ఏంటి? క్రిమినల్ మెంటాలిటీ. ఆవేశంలో ఒక నేరం చేయటం వేరు, ప్లాన్ చేసి నేరం చేయటం వేరు. పిల్లలు చేసింది క్యూరియాసిటీలోనో, ఆవేశంలోనో, లేకుంటే ఎక్సైట్మెంట్లోనో, ఏదో ఎక్స్పెరిమెంట్ చేయాలనో చేశారు. ఆ తర్వాత అదేది రేప్. నేను రేప్ ఈజ్ హీనియస్ క్రైమ్ అండి. సో అయితే ఆ తర్వాత చేసింది ప్లాన్, ఏది? మర్డర్. ఈ రేప్ బయటపడకుండా అంటే మనం మర్డర్ చేయాలి, మర్డర్ చేశారు. తర్వాత పేరెంట్స్ చేసింది ఏంటి? దాన్ని తీసుకెళ్ళి కృష్ణానదిలో పడేశారు ఆ బాడీని. అంటే ఎక్కడి నుంచి నేర్చుకున్నారు పిల్లలు? పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఆ పేరెంట్స్ మర్డర్ చేస్తాను కాకపోయినా అటువంటి వాతావరణము, వాళ్ళు డిఫరెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఫ్యాక్షన్ ఏరియా వేసేస్తే పోతుందిరా, ఎవడు చూస్తాడు అని ఇటువంటి మాటలు మాట్లాడారనుకోండి, ఓహో మనకు నచ్చకపోతే వేసేయాలి అనే భావన పిల్లల మనసుల్లో పడుతుంది. సో యూజువల్గా అటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు పిల్లలు ఏం చేస్తారు? ఇటువంటి పనులే చేస్తారు. అంటే నేను అనేది, ఈ పిల్లలు ఇంతకు ముందు కూడా మీరు అన్నట్టు ఓకే కొంతవరకు ఎంటర్టైన్మెంట్ ఉంది, దాంట్లో కూడా చూశారు. అలాంటి టైంలో కూడా సినిమాలో రేప్ ఇన్సిడెంట్స్ ఉండేవి, అవే ఉండేవి. అవి చూసిన ఆ కాలం పిల్లలు అలా చేయలేదు. బట్ ఎందుకు ఈ పిల్లలు ఇంత యాంగ్జైటీ, ఇంత తొందరగా అట్రాక్ట్ అవ్వటం?
ఈ లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు జనరేషన్లో? మీరన్న ఆల్ఫాలో ఎందుకు అంత మార్పు? ఎక్కడే ఉంది ఇప్పుడు జనరేషన్కి బిహేవియర్ మారుతుందండి. హ్మ్. జనరేషన్కి బిహేవియర్, సైకాలజీ, కల్చర్, ఎవ్రీథింగ్ గెట్ చేంజ్. హ్మ్. ఇప్పుడు మా జనరేషన్లో ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోవడం అనేది చాలా పెద్ద ఇష్యూ, హ్మ్. చాలా పెద్ద ఇష్యూ. ఓకే, హ్మ్. నాకు గుర్తున్న మేరకు నేను డిగ్రీలో ఫస్ట్ టైం ఒక అమ్మాయి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఓకే. డిగ్రీలో హ్మ్. అంటే ఆ వయసు వరకు నేను ఎప్పుడు ఒక అమ్మాయిని టచ్ కూడా చేయలేదు. హ్మ్. షేక్ హ్యాండ్, టచ్ అంటే వేరే రకం కాదు, షేక్ అదే, హ్యాండ్, అదే. హ్మ్. చెయ్యి తాకలేదు. ఎందుకు? ఆ జనరేషన్లో ఉన్న రిస్ట్రిక్షన్స్ అవి. హ్మ్. అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోకూడదు రిస్ట్రిక్షన్స్. మరి ఇప్పుడు ఆల్ఫా జనరేషన్లో ఏమవుతుంది? జనరేషన్ ఆల్ఫాలో ఇప్పుడున్న పిల్లలు అలా ఉంటున్నారా? హ్మ్. లేదు కదా. వాళ్ళు భుజాల మీద చేతులు వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, కలిసి సినిమాలకు వెళ్తూ ఉన్నారు. అది తప్పని నేను అంటలా. రిలేషన్షిప్స్ అనేవి మారుతూ ఉంటాయి హ్మ్. జనరేషన్కి. ఈ జనరేషన్లో అబ్బాయి అమ్మాయి కలిసి తిరగడం తప్పు కాదు. హ్మ్. కానీ ఈ జనరేషన్లో నేను యాజ్ ఎ సైకాలజిస్ట్గా నా దగ్గరికి రోజు వస్తూ ఉంటారు, రకరకాల జనరేషన్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ జనరేషన్లో ప్రీ మ్యారిటల్ సెక్స్ ఈజ్ నాట్ బిగ్ థింగ్. హ్మ్. జనరేషన్ జెడ్లో కానివ్వండి, ఆల్ఫాలో కానివ్వండి, ప్రీ మ్యారిటల్ సెక్స్ అనేది పెద్ద ఇష్యూ కానే కాదు. ఓకే. కానీ దానివల్ల ఇప్పుడు ప్రాక్టికల్గా కూడా వెళ్ళిపోతున్నారు కదా సార్ పిల్లలు. వీళ్ళ ఇష్యూ వేరండి. Hmm. వీళ్ళ ఇష్యూ ఎందుకంటే వీళ్ళు మేబీ దే ఆర్ ఇన్స్టిగేటెడ్ బై ది పోర్న్ అండ్ క్రైమ్ సిరీసెస్. ఓకే. ఓకే, పోర్న్ చూసుంటారు, దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలని వాళ్ళు ప్రయత్నం చేసి ఉంటారు. హ్మ్. సో ఆ ప్రయత్నంలో భాగంగా చేసిన తర్వాత మళ్ళీ ఇది బయటపడకూడదంటే మనం చంపేయాలని క్రైమ్ సిరీస్ నుంచి వాళ్ళు హ్మ్. నేర్చుకొని ఉంటారు. ఎక్కడి నుంచి నేర్చుకోకుండా మనం ఒకటి Hmm. ఆలోచించాలి. ఇప్పుడు నేను చెప్తుంటే ఏమనుకుంటుంటే నేనేదో సమర్థిస్తున్నాననే ఆలోచన రావచ్చు. నేనేదేంటంటే ఎవరైనా కానివ్వండి, పిల్లలైనా పెద్దలైనా ఇంకెవరైనా కానివ్వండి, ఎక్కడా చూడకుండా, ఎక్కడా చదవకుండా, ఎక్కడా మనం చర్చించకుండా మన కొత్త ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? హ్మ్. ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. అవును. అవును. మనము ఎక్కడో చూసుంటారు పిల్లలు వాటిని, హ్మ్. అటువంటి సీన్స్ చూసుంటారు, లేకుంటే వినుంటారు. హ్మ్. ఓకే, Of course. సో Yeah. చూసినప్పుడు అప్పుడు వాళ్ళకు ఓహో ఇలా కూడా చేయొచ్చు హ్మ్. అనే ఒక ఆలోచన వస్తుంది. హ్మ్. సో దాని నుంచి వచ్చిన క్రైమ్ సీన్ అది. హ్మ్. మనము చాలా సందర్భాల్లో ఏదైనా ఇటువంటి జరిగినప్పుడు అవుట్ క్రై వస్తుంది. అందరూ కూడా ఏంటిలా అయిపోతుంది, సమాజంలో అయిపోతుంది, సమాజాన్ని నానా తిట్లు తిడతారు. లేకుంటే ఇంటర్నెట్ వల్ల ఇలా జరుగుతుంది, స్మార్ట్ ఫోన్లో ఇలా జరుగుతుంది, రకరకాల తిట్లు తిడతారు. అక్కడతో ఒక వారం రోజులు పడి చర్చ నడుస్తుంది. తర్వాత మళ్ళీ అందరూ ఎగ్జాక్ట్లీ. కామ్, ఎవరి జీవితంలో వాళ్ళు ఉంటారు. ఇంకో ఇన్సిడెంట్ ఇంకో ఇన్సిడెంట్ వస్తుంది, ఇంకో ఇన్సిడెంట్ మీద మాట్లాడుకుంటాం. ఇక్కడ సమాజం కంటే కూడా పిల్లల పైన తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువ. ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్. ఎకలాజికల్ థియరీ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ అనే థియరీ ప్రకారం ప్రూవెన్ ఫ్యాక్ట్ ఏంటంటే పిల్లలపైన అన్నిటికంటే ఎక్కువ ప్రభావం చూపించేది పేరెంట్స్, కుటుంబ సభ్యులు, కుటుంబ వాతావరణం. రైట్, దాని తర్వాతనే స్కూలు, టీచర్స్ వీళ్ళందరూ వస్తారు. దాని తర్వాత మీడియా ఇవన్నీ వస్తాయి. దాని తర్వాత మీరు అనుకునే బ్రాడర్ సొసైటీ వస్తుంది. రైట్, మరి ఇప్పుడు మన పిల్లలు అలా కాకూడదు, మన పిల్లలు అలాగా పోర్ను బారిన పడకూడదు, మన పిల్లలు క్రైమ్లోకి వెళ్ళకూడదు, మన పిల్లలు ఇటువంటి తప్పుడు పనులు చేయకూడదు అని అంటే ముందు వాళ్ళని సరైన దాన్ని నడిపించాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. దే ఆర్ ది ప్రైమరీ కేర్ టేకర్స్, దే ఆర్ ది ప్రైమరీ క్యారెక్టర్ బిల్డర్స్ ఆఫ్ ఎ చైల్డ్. వాళ్ళు నేర్పించాలి ఏది తప్పు ఏది ఒప్పు అనేది. ఇక్కడ ఆ తండ్రులే చనిపోయిన అమ్మాయిని కట్టగట్టి కృష్ణానదిలో పడేశారంటే వాళ్ళ మెంటాలిటీని అర్థం చేసుకోండి. ఎంత క్రిమినల్ మెంటాలిటీని అర్థం చేసుకోండి. దాని నుంచే పిల్లలు కూడా నేర్చుకున్నారు, అక్కడి నుంచే పిల్లలు కూడా నేర్చుకున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మా జనరేషన్ కానివ్వండి, మా తర్వాత జనరేషన్ కానివ్వండి, మీకు ఒక 16, 17, 18 ఏళ్ళ వచ్చి సెక్స్ అంటే ఏంటో తెలియదు అసలు. ఆపోజిట్ పట్ల అట్రాక్షన్ ఉన్నా కానీ సెక్స్ అంటే ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు జనరేషన్లో దే ఆర్ ప్రీ మెచ్యూరిటీ వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ ది ఎక్స్పోజర్ టు సో మెనీ థింగ్స్. అంటే అది ఓన్లీ ఫ్యామిలీ నుంచా ఆర్ ఫుడ్ ఆర్ ఇంకేదైనా కూడా ఉంటుందా సార్? అన్ని ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ పెరిగిపోతుంది. ఓకే, కల్చర్ మారిపోయింది, ఓపెన్ డిస్కషన్స్ నడుస్తున్నాయి, ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉంది. ఓకే, ఇవి ఉండడం వల్ల మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిపోయినాయి పిల్లలకు. సో ఏమవుతున్నప్పటికీ మనం కూడా గమనిస్తే ఒకప్పుడు 15-16 ఏళ్ళు వస్తే కానీ ఆడపిల్లలు మెచ్యూర్ అయ్యేవాళ్ళు కాదు.
అవును. ఇప్పుడు 11, 12 ఏళ్ళకి 9-10 years లో 9-10 years కూడా మెచ్యూర్ బికాస్ ఆఫ్ ది చేంజెస్ ఇన్ ది ఎన్విరాన్మెంట్, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. Hmm. అలాగే అబ్బాయిల్లో కూడా. ఓకే, ఇప్పుడు జనరేషన్లో అబ్బాయిలు, నేను మీకు చెప్తే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. Mhm. ఆ, నా కొడుకు భారతీయ విద్యాభవన్లో చదివాడు. Okay. 3rd క్లాస్ ఉన్నప్పుడు వాళ్ళ క్లాస్మేట్ ఒకడు ఎవరైనా ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటే వెంటనే వాళ్ళిద్దరిని కలిపేసి వాళ్ళిద్దరికి వాళ్ళ కథ అనమాట, వాళ్ళిద్దరికి పెళ్లి చేసి వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టించి వాళ్ళకి పేర్లు పెట్టేవాడు. ఊహ జస్ట్ లేదంటే అలా అలా కథనం అల్లేవాడు. ఓకే. వీళ్ళిద్దరు లవర్స్ చూసారా, వాళ్ళిద్దరు రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు వాళ్ళు బాక్స్ పంచుకుంటున్నారు, వీళ్ళిద్దరు చూసారా ఇట్లా ఉంది, వీళ్ళిద్దరు రేపు పెళ్లి చేసుకుంటారు, ఇట్లాగా ఎవరు మాట్లాడుకుంటే వాళ్ళ చుట్టూ ఒక స్టోరీ అల్లేవాడు. వాడు స్టోరీ అల్లేవాడు. సో మా వాడు వచ్చి నాకు చెప్పాడు, ఇదేందిరా 3rd క్లాస్ పిల్లలకి ఏంట్రా ఇది, అడ్వాన్స్డ్ 3rd క్లాస్ పిల్లలు ఇదేంట్రా అని అంటేను, లేదన్నా వాడు ఎవరు మాట్లాడుకున్నా వెంటనే వాడు స్టోరీ పెట్టేస్తాడు, వాళ్ళిద్దరు లింక్ పెట్టేస్తాడు అని చెప్పాడు. చివరికి పరిస్థితి ఏంటంటే వాడి దాన్ని భరించలేక స్కూల్ నుంచి తీసి పంపించారు. స్కూల్ ఆ పని చేసింది. నేను యాజ్ ఎ సైకాలజిస్టు, అరే ఏంట్రా అసలు 3rd క్లాస్ పిల్లోడికి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చినాయి, క్వశ్చన్ అది ఎక్కడి నుంచి వచ్చాయనేది అడిగితే, ఏంట్రా వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు, మదర్ ఏం చేస్తారు, వాళ్ళ ఫాదరు రైటర్, నాన్న ఫిల్మ్ రైటర్. ఓకే, భవన్స్ కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ పిల్లలు. సో హీఈస్ ఎక్స్పోజ్డ్ టు దీస్ స్టోరీ డిస్కషన్స్. స్టోరీ డిస్కషన్స్, రకరకాల డిస్కషన్ నడుస్తూ ఉంటాయి కదా ఇంట్లో, అవన్నీ వీడు విన్నాడు, విని వీడు కథలు కల్పించడం మొదలుపెట్టాడు. ఓకే, డిఎన్ఏ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఎస్, లెర్నింగ్ అండి, సోషల్ లెర్నింగ్ అంట. మనం ఎక్స్పోజ్ అయితే ఏంటంటే దాని నుంచి మనం వీళ్ళు పెట్టాడు. 3rd క్లాస్ వాడు. సో వీళ్ళు ఇంకా 8th క్లాస్ అండి. 8th క్లాస్ ఎక్కడో చూసుంటారు, ఎక్కడో వినుంటారు, ఎక్కడో ఇవన్నీ ఉంటారు. అక్కడి నుంచే క్రైమ్ అనేది వస్తుంది. అంతేగాని పుట్టుకతో ఎవరు నేరస్తులు కాదు, పుట్టుక వల్ల ఎవరు కూడా రేపిస్టులు కాదు. మెజారిటీ టైమ్స్ ఏమవుతుందంటే రేప్ అనేది మెజారిటీ టైమ్స్ నాట్ ఇన్ ది చిల్డ్రన్, ఇన్ అడల్ట్స్ చేసేటప్పుడు అది సెక్స్ కోసం కాదండి, బలం చూపించడం కోసం. చాలా సందర్భాల్లో బలం చూపించడం కోసం, నేను ఎలాగైనా లొంగ తీసుకుంటాను అనేది చూపించడం కోసం వాడు రేప్ అటెంప్ట్ చేస్తాడు. ఒక సైకాలజిస్ట్గా మరి ఇప్పుడు ఇలాంటి పిల్లల్లో మార్పు రావాలి అంటే ఏం చెప్తారు? మరి పెద్దవాళ్ళనంటే వాళ్ళకి తెలిసి తప్పు చేశారు అనేది అనుకున్నాం, కానీ మరి చిన్నపిల్లల్లో కూడా ఇలాంటి క్రైమ్ ఇన్సిడెంట్, నాట్ ఓన్లీ రేప్ సార్, ఈ మధ్యకాలంలో ఎక్కడైనా బంధువుల్లో పిల్లల్ని కలిసినా కూడా చాలా అగ్రెసివ్గా సడన్గా వస్తాడు, కొడతాడు. వాడు ఎందుకు కొడతాడో తెలియదు, వాళ్ళ చెల్లినో వాళ్ళ అక్కనో కొడతాడు, ఎందుకు కొడతాడో తెలియదు. అలాంటి మెంటాలిటీ ఉన్న పిల్లల్ని ఈ మధ్యకాలంలో ఎక్కువ చూసేస్తున్నాను నేను కూడా. ఎందుకు అంత చేంజ్, అసలు ఎక్కడ మార్పు రావాలి అంటారు? సో మార్పు అనేది ఇంటి దగ్గర నుంచే మొదలు కావాలండి. ఇంటి దగ్గర నుంచే మార్పు మొదలు కావాలి. మీరు ఇందా చెప్పారు అగ్రెసివ్గా ఉంటున్నారు పిల్లలు అని చెప్పేసి. ఎందుకు అగ్రెసివ్ అవుతారు చెప్పండి పిల్లలు? వాళ్ళు చూసే సిరీస్ గమనించండి, మీరు వాళ్ళు చూసే సిరీస్ గమనించండి. ఆ సిరీస్ ప్రభావం వాళ్ళ వాళ్ళ ప్రవర్తన పైన ఉంటుంది. ఆ సిరీస్ కనుక ఇలా కొట్టుకోవడం తిట్టుకోవడం అనుకుంటే అది ఖచ్చితంగా వాళ్ళు ఇమిటేట్ చేస్తారు. పిల్లలు దే ట్రై టు ఇమిటేట్. ఎలా సార్ మరి వాళ్ళని కంట్రోల్ చేసేది? వీలైనంత వరకు కూడా పిల్లలు ఏ సిరీస్ చూస్తున్నారనేది అని పేరెంట్స్ గమనించడం అవసరం. ఫస్ట్ పాయింట్. దాంట్లో ఎక్కడైనా కానీ ఈ వైలెంట్ బిహేవియర్ కనుక ఉంటే అటువంటి వాటికి దూరం చేయడం అవసరం. వైలెన్స్ ఎక్కడున్నా కానీ దాన్ని దూరం చేయడం అవసరం. అలాగే ఎక్కడైనా ఎవరైనా కించపరిచేటువంటి రెగ్యులర్ కొన్ని ఉంటాయి, కొన్ని సిరీస్ అవతల వాళ్ళని ఎప్పుడు తిట్టడం ఇవే ఉంటాయన్నమాట. అటువంటి వాటికి ఎక్స్పోజ్ చేయకుండా ఉండటం అనేది అవసరం. సో ఇవన్నీ మనం ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ సందర్భంలో నేను ఒకటి చెప్తాను, మన అందరూ కలిసి కూర్చునే కామెడీ షో ఏంటండి తెలుగులో? జబర్దస్త్. చాలా మంది ప్రతి ఇంట్లో చాలా మంది చూస్తారు జబర్దస్త్. వెరీ హిట్ కామెడీ షో. ఆ తర్వాత చాలా మంది చాలా సిరీస్ స్టార్ట్ చేసిన ఏది హిట్ కాల, అది హిట్ అయినంత. దాంట్లో కంటెంట్ ఏంటి? ఎక్కువ డబుల్ మీనింగ్ డైలాగులు, బాడీ షేమింగ్, ఆ ఉమెన్ షేమింగ్, ఉమెన్ని కించపరుస్తూ మాట్లాడటము, లేకుంటే నువ్వు బాడీని కించపరుస్తూ మాట్లాడటము, డబుల్ మీనింగ్ డైలాగ్స్, అక్రమ సంబంధాలు, వైవాహికేతర సంబంధాలు, ఇవే కదా ఉంది. ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడు అదే విషయాన్ని మీరు మీ పిల్లలను కూర్చోబెట్టుకొని మీరు రోజు అదే పనిగా వాచ్ చేస్తూ ఉంటే పిల్లల మనసులో ఏం పడుతుంది? ఈ మాట అంటే తప్పేం లేదు అనే ఒక అభిప్రాయం వాళ్ళకి ఏర్పడుతుంది. సో అదే వాళ్ళు రిపీట్ చేస్తారు.
క్లాస్మేట్ పట్ల కానీ లేకుంటే ఇంకోటి పక్కింటి అమ్మాయి పట్ల అదే అదే అటువంటి డైలాగులే వాడతారు వాళ్ళు. ఏమవుతుందంటే సినిమాల ప్రభావము, సీరియల్స్ ప్రభావము దేనికైతే మనం ఎక్కువ అందులో ఎస్పెషల్లీ కొంచెం టాప్ స్టార్ చేసినప్పుడు దాని ప్రభావం పిల్లలపైన ఖచ్చితంగా ఉంటుంది. ఇటువంటి వాటి నుంచి పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ది. పేరెంట్స్ మీరు మీ పిల్లల్ని కనిపెట్టుకొని ఉండండి. అంటే నేను మళ్ళీ అలాగని వాళ్ళ మీద పెద్ద రిస్ట్రిక్ట్ చేయమని నేను చెప్పడంలా, ఒక డిటెక్టివ్ లా కాకుండా డిటెక్టివ్ లా కాదు, పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వాలి. ఖచ్చితంగా పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వాలి. కాకపోతే ఆ ఫ్రీడమ్కి ఒక బౌండరీ ఉండాలి. ఆ ఫ్రీడమ్కి ఒక బౌండరీ ఉండాలి. ఈ బౌండరీ లోపు ఇష్టం, ఆ బౌండరీ దాటితే ఒప్పుకోను. అప్పుడు ఏమవుతుంది పిల్లలకు, ఓకే ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అనే ఒక విచక్షణ ఏర్పడుతుంది. సో వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఇది తప్పు ఇది ఒప్పు. ఈ తప్పు పని చేస్తే పేరెంట్స్ మనల్ని శిక్షిస్తారు, ఒప్పు పని చేస్తే మనల్ని మెచ్చుకుంటారు. సో వాళ్ళు ఆ డిస్క్రిప్షన్ పవర్ అనేది వాళ్ళకి వస్తుంది. సో అప్పుడు కూడా వాళ్ళు కొంచెం బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. ఇది ఇంటి నుంచే రావాలండి. అంటే మీరు అన్నట్టుగా ఈ మధ్య కాలంలో ఒక పిల్లోడు గొప్ప పని చేసినా ఇంట్లో మెచ్చుకుని చెప్పే అంత టైం కూడా పేరెంట్స్కి ఉండని రోజులు ఉన్నాయి సార్. అలాంటి సిచ్యువేషన్ ఉన్న పేరెంట్స్ ఉంటే పిల్లల్ని కనకపోవడం మంచిదండి. ఇఫ్ యు ఆర్ టూ బిజీ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ చైల్డ్, ప్లీజ్ డోంట్ గివ్ బర్త్, డోంట్ బ్రింగ్ దెమ్ టు ది ఎర్త్. ఎందుకంటే యాజ్ ఎ సైకాలజిస్ట్గా, యాజ్ ఎ పేరెంట్గా నా వరకు ఈ భూమి మీద మనం చేసే అత్యంత ముఖ్యమైన పని పిల్లల్ని పెంచడం. చాలా బాధ్యతతో చేయాల్సిన పని. ఎందుకంటే సొసైటీ అంటే పీపుల్. ఆ పీపుల్ ఎలా ఉన్నదని బట్టి ఆ సొసైటీ ముందుకు వెళ్తుందా వెనక్కి వెళ్తుందా అనేది ఆధారపడి ఉంటుంది. పీపుల్ అంటే ఎవరు? ఈరోజు పిల్లలు, నేటి బాలలే రేపటి పౌరులు. సో నీ పిల్లల్ని నువ్వు కరెక్ట్గా పెంచలేకపోతే, వాళ్ళకి టైం నువ్వు కేటాయించలేకపోతే, ఎక్కువ టైం అవసరం లేదు మేడం. చాలామంది ఏంటంటే అంత టైం ఎక్కడదండి అంటారు. ఎంత టైం కావాలి తెలుసా? రోజుకి 10 నిమిషాలు, 10-15 నిమిషాలు మీరు పిల్లలతో స్పెండ్ చేయగలరు చాలు. మ్యాక్సిమం ½ అన్ అవర్, మ్యాక్సిమం రోజుకి ½ అన్ అవర్ మీరు మీ పిల్లలతో కనుక స్పెండ్ చేయగలిగితే మీ పిల్లల్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు. అదే చెప్పబోతున్నాను. సో స్పెండ్ చేయటం అంటే కొంతమంది పేరెంట్స్ వస్తారు నా దగ్గరికి, సార్ మేము రోజు చాలా టైం స్పెండ్ చేస్తాం పిల్లలతో అని చెప్తారు. ఏం చేస్తారు సార్ అని అడుగుతా. మేము కలిసి సినిమా చూస్తాం సార్, కలిసి సినిమా చూస్తాం సార్, మేము కలిసి బయటకు వెళ్తాం సార్, అది దేనికి ఫుడ్ కోర్ట్కి వెళ్తాం సార్ అని చెప్తారు. పిల్లలతో టైం స్పెండ్ చేయడం అంటే కలిసి సినిమా చూడటం కాదు, కలిసి క్రికెట్ చూడటం కాదు. పిల్లలతో టైం స్పెండ్ చేయడం అంటే వాళ్ళు చెప్పే మాటలు మీరు వినడం. ఓకే, ఎలాంటి జడ్జిమెంట్ చేయకుండా వాళ్ళు స్కూల్ నుంచి రాగానే అన్న ఏంటి ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, ఇక్కడ మళ్ళీ వచ్చారు స్కూల్ నుంచి రాగానే అడిగేదంటే ఈరోజు ఏం చెప్పారు, హోంవర్క్ ఏమి ఇచ్చారు, ఇదే మాట్లాడతారు పేరెంట్స్, ఇదే మాట్లాడతారు. ఇంతకంటే ఏం మాట్లాడరు స్కూల్ గురించి. అది కాదు మాట్లాడాల్సింది, ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, ఓకే వాట్ హ్యాపెండ్, మీ ఫ్రెండ్స్ ఏమన్నారు, మీ టీచర్ ఏమన్నారు, ఓకే రెగ్యులర్ రొటీన్గా జరిగే విషయాలు అవి మాట్లాడుకుంటే ఓకే నా విషయాలు నా పేరెంట్ పట్టించుకుంటున్నారు, నేను చెప్పేది వింటున్నారు, వాళ్ళకి నచ్చట్టు కూడా నేను బిహేవ్ చేయాలి అనే పిల్లలకు ఏర్పడుతుంది. నువ్వు ఎప్పుడు ఎగ్జామ్స్, మార్కులు, ర్యాంకులు వీటి గురించే మాట్లాడుతున్నావు అనుకోండి, వీళ్ళు ఎప్పుడు తెలియబ్బా ఎప్పుడు చూసినా మార్కులు, ర్యాంకులు అనుకుంటున్నా, వీళ్ళు చెప్పేది వాళ్ళు వినరు. సో పిల్లలతో కలిసి టైం స్పెండ్ చేయడం అంటే ముందు వాళ్ళు చెప్పేది వింటాం. రెండోది కలిసి సినిమాలు చూడొచ్చు. ఎటువంటి సినిమాలు చూడాలి? పిల్లల సీరియల్స్ మీరు కలిసి చూడండి, పిల్లలు చూసేవాటిని మీరు కూడా కలిసి చూడండి. ఆ కలిసినప్పుడు మాట్లాడు, ఏంటి అది ఎక్కడ వాళ్ళు అలా చేస్తున్నాడు అని చెప్పేసి ఒక కాన్వర్జేషన్ డెవలప్ చేయండి. ఊరికి ఇట్లా కూర్చొని నీ పాటికి నువ్వు వాడి పాటికి వాడు చూడటం కాదు, కలిసి మాడుకోవాలి, దాని గురించి డిస్కస్ చేసుకోవాలి. అప్పుడు ఓకే నేను చూస్తున్న దాని పట్ల మా ఫాదర్ కూడా మా మదర్ కూడా ఓకే రైట్ అని వాళ్ళకి ఒక వీళ్ళు నా పట్ల ఉన్నారు అని ఉంటుంది. మూడోది పిల్లలు తప్పులు చేస్తారు, ఖచ్చితంగా అందరం చేస్తాం, మీరు నేను పిల్లలు అందరం తప్పులు చేస్తాం. తప్పులు చేయగానే పేరెంట్స్ చేసే పని ఏంటంటే వాయించేస్తారు, కొడతారు. కొడితే ఏమవుతుంది వాళ్ళు తిరిగి కొట్టలేరు, పిల్లలు ఖచ్చితంగా పిల్లలు తిరిగి కొట్టలేరు కాబట్టి భరిస్తారు, ఏడుస్తారు, పేరెంట్స్ పైన కోపం పెంచుకుంటారు. తెలియకుండా చేస్తారు ఈసారి తెలియకుండా చేస్తారు, తెలిస్తే కొడతారు కాబట్టి.
సో కావాల్సింది పిల్లలు తప్పులు చేస్తారు, ఎవరైనా తప్పులు చేస్తారు. తప్పులు చేసినప్పుడు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, కొట్టడం తిట్టడం కాదు. ఎందుకు జరిగింది ఇది అని వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి ఇంకోసారి చేస్తే పనిష్మెంట్ అని చెప్పి ఇట్లా ఒక సిస్టమేటిక్ వేలో వాళ్ళకి పనిష్మెంట్ అలవాటు చేయాలి. ఈ తప్పు చేయకూడదనే భావన క్రియేట్ చేయాలి. తప్పు చేశాక పనిష్మెంట్ ఇవ్వడం కాదు, అసలు తప్పు చేయకూడదు అనే భావన క్రియేట్ చేయాలి. తప్పు జరిగినా కానీ దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఇంకోసారి రిపీట్ చేయకుండా ఉండాలి, ఇటువంటి ఆలోచన మనం కలిగించాలి. ఇవన్నీ కూడా కలిగించడానికి పేరెంట్స్ స్పెండ్ చేయాల్సింది కేవలం రోజులో అరగంట. ఆ రోజులో అరగంట కూడా నాకు పిల్లలతో స్పెండ్ చేయడానికి టైం లేదు అంటే మీకు పిల్లలు ఎందుకండి? ఎందుకు పిల్లలు మీకు ఇంకా? అప్పుడేమవుతుంది, పిల్లలు వాళ్ళు దేనికైతే ఎక్స్పోజ్ అవుతారో దాని ప్రకారం బిహేవ్ చేస్తారు. అది ఫ్రెండ్స్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, ఫోన్ కావచ్చు, క్రైమ్ కావచ్చు. ఇప్పుడు క్రైమ్ సిరీసే ఉందండి, అందులో బూతులు నేర్చుకుంటే ఆ సిరీస్ రుచి సరిపోతుంది. అన్ని బూతులు ఉంటాయి, అన్ని మర్డర్స్ ఉంటాయి సిరీస్లో. ఇవన్నీ మనం పిల్లల్ని పెట్టుకుని చూస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, పదే పదే ఇటువంటివి చూసినప్పుడు ఒక ఇన్సెన్సిటివ్ వస్తుంది. అంటే ఇది చేసిన పెద్ద ఇష్యూ కాదనిపిస్తుంది. హీరోలు కూడా చేస్తారు, పెద్ద ఇష్యూ కాదు, చేయొచ్చు మెంటాలిటీ వస్తుంది. అప్పుడు అది ఆ టైంలో చూసినప్పుడు పిల్లల పొరపాటును చూసినా కానీ పేరెంట్స్ కూర్చొని, నాన్న ఇది సినిమా, అలా నిజ జీవితం కన్నా చేస్తే మనల్ని అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. ఓకే, అది చేయకూడదు. ఎందుకంటే అవతల ఇంకొక మనిషి ఉన్నాడు, వాడి ప్రాణం, వాడి కుటుంబం ఉంటుంది. ఇవన్నీ మనం డిస్కస్ చేసినప్పుడు పిల్లల్లో కూడా సెన్సిటివిటీ పెరుగుతుంది, లేకుంటే ఇన్సెన్సిటివిటీ పెరుగుతుంది. ఇప్పుడు మన సినిమాలు చాలా సినిమాలు చూడండి, టాప్ స్టార్లు నటించే సినిమాలు చూడండి, అడ్డదిడ్డంగా నరికేస్తారు. వాళ్ళకి శిక్షలు ఉండవా? ఏం మేడం, ఏ సినిమాలో మీరు చూసారా ఆ టాప్ స్టార్ శిక్ష పట్టడం అనేది? అంటే ఏం నేర్పిస్తున్నాం మనము అంటే, నువ్వు హీరో అయితే నువ్వు ఎన్ని మర్డర్స్ చేసినా కానీ, ఎంతమంది నరికినా కానీ నీకు శిక్ష ఉండదు అనేది ఇండైరెక్ట్గా ఇంజెక్ట్ అవుతుంది. డైరెక్ట్గా చెప్పరు వాళ్ళు, ఇండైరెక్ట్గా ఇంజెక్ట్ అవుతుంది పిల్లల మనసుల్లోకి. సో అటువంటి సినిమాలు చూసినప్పుడు పిల్లలకి పేరెంట్స్ ఎడ్యుకేట్ చేయాలి. అది సినిమా, జీవితంలో అలా ఉండదు నాన్న. నువ్వు ఎవరన్నా కొట్టావనుకో, ఓకే, కత్తితో గాయం చేసావనుకో, నీ మీద కేసు పెడతారు, నువ్వు అరెస్ట్ అవుతావు, నువ్వు జైల్లో పెడతారు. సో జైలు జీవితం దుర్భరంగా ఉంటుంది. అంత గ్లామరస్గా ఏముండదు. అంత చిన్న రూమ్లోనే అక్కడే టాయిలెట్ ఉంటుంది, అక్కడే 3-4 మనుషులు ఉండాలి, నీ కంపు కూడా నువ్వే కడుక్కోవాలి, నువ్వే అన్ని చేసుకోవాలి. ఇది పిల్లలకు ఎడ్యుకేట్ చేసినప్పుడు వాళ్ళకు ఓకే, మనం ఈ తప్పు చేస్తే శిక్ష పడుతుంది, కరెక్ట్ కాదు. అసలు అంత అవసరం కూడా రావాల్సిన అవసరం లేదు. మనం మంచి చెడు అనేది చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళు అక్కడ దాకా కూడా రారు. అది నేర్పించాల్సిన బాధ్యత మనం పేరెంట్స్ పైన ఉంది. మనం సొసైటీని తిట్టుకొని, ఇంటర్నెట్ తిట్టుకొని, స్మార్ట్ ఫోన్ తిట్టుకొని, ఇక్కడ మళ్ళీ స్మార్ట్ ఫోన్ గురించి మనం మాట్లాడుకోవాలి. స్మార్ట్ ఫోన్ అనేది ఒక టూల్ అండి, ఒక టూల్. దానిలో మంచి చెడు అన్నీ ఉంటాయి. ఓకే, మనం పేరెంట్స్ ఏం చేస్తారంటే, ఒక వయసు రాగానే పిల్లలు స్మార్ట్ ఫోన్ కొనిచ్చేస్తున్నారు. కానీ దాన్ని ఎలా ఉపయోగించాలి ఎవరిని చెప్తున్నారా? ఎందుకు ఉపయోగించాలి ఎవరిని చెప్తున్నారా? ఎవరు చెప్పడం నేర్పించేస్తున్నారు, వదిలేస్తారు అంతే. అప్పుడేమవుతుంది, వాళ్ళు ఏదొస్తే చూస్తారు, అంటే పిల్లల ఫ్రెండ్స్ చెప్పింది చూస్తారు. స్మార్ట్ ఫోన్ ఇస్ ఎ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్, రెండు వైపులా పదునున్న కత్తి. మంచి ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు, చెడు ఉపయోగించుకుంటే ఇలాంటి పనులు చేయొచ్చు. సో ఇక్కడ ఈ సీన్లో అయితే పేరెంట్స్ది తప్పు. ఆ తర్వాత స్మార్ట్ ఫోన్, క్రైమ్ సిరీస్, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ వల్లని వాళ్ళు అలా చేసుంటారని నా అభిప్రాయం. జోయినల్ జైలుకి వెళ్ళిన తర్వాత ఆ పిల్లల్లో మంచి మార్పు తీసుకురావడానికి సైకాలజిస్టులు ఏమైనా చేస్తారా? అక్కడ ఏంటి ఆ పిల్లల్లో వాళ్ళు ఏమంటారు, ఫ్రెష్గా మళ్ళీ ఎలా బయటకు వస్తారు? జునెల్ హోమ్స్ అనేవి బాల నేరస్తుల ఉండే వాళ్ళని పెడతారు. దాంతో నాకు బాగా పరిచయం ఉంది, ఎందుకంటే కొంతకాలం పాటు నా వైఫ్ కూడా అక్కడ పనిచేసింది. ఓకే, సైకాలజిస్ట్. మీరే ఇప్పుడు మాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఓకే, జునెల్ హోమ్ అనేవి రెండు వైపులా ఉంటాయండి. సహజంగా ఏంటి, ఒక నేరం చేసిన పిల్లల్ని అక్కడ పెడతారు. అక్కడ ఎలా ఉంటుందంటే, అది ఎక్కడ ఏం ప్రభావం చూపిస్తుందంటే, ఆ జోనల్ హోమ్ యొక్క సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో, ఇన్ఛార్జ్ అవుతున్నారో, వాళ్ళు కనుక పిల్లల పట్ల ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో
పిల్లలు వీళ్ళని సంస్కరించాలని దృక్పథంతో పనిచేసే జూనియర్ హోమ్లో ఉన్న పిల్లలు మారడానికి అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా కానీ వీళ్ళు విని ఎక్కువ. అలా కాకుండా అదే జూనియర్ హోమ్లో వాళ్ళకి ఇచ్చిన గుడ్లు దొబ్బేసి, వాళ్ళకి ఇచ్చిన రేషన్ దొబ్బేసి, వాళ్ళని ఇన్హ్యూమన్గా ట్రీట్ చేసి, బండబుద్ధులు తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళల్లో, నాకు తెలుసు. వాళ్ళతో అడ్డమైన పనులు చేయించారనుకోండి, వాళ్ళు ఇంకొంచెం క్రిమినల్గా మారుతారు. అది జోనల్ హోమ్స్ అనేవి సంస్కరించడం కోసం పెట్టినవి అనేది అందుకే పెట్టారు. ఆ దృక్పథం కూడా అక్కడ ఉండే ఎంప్లాయీస్లో ఉండాలి. ఓకే, నేను చాలా కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళకు క్లాసెస్ కూడా కండక్ట్ చేశాను. అప్పుడు మా వైఫ్ అక్కడ పనిచేస్తుండేది. ఆ డైరెక్టర్ నాకు బాగా పరిచయం కాబట్టి ఆయన పిలిచేవాడు. ఆ స్టాఫ్ మొత్తానికి కూడా ఎంత సెన్సిటివ్గా ఉండాలి, వాళ్ళని ఎలా డీల్ చేయాలి. ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు ఏ పిల్లవాళ్ళు కూడా క్రైమ్ చేయాలని పుట్టడండి. వాళ్ళ చుట్టూ ఉండే పరిస్థితులు, వాతావరణము, వీటి వల్ల నేరాలు చేసి ఉండొచ్చు. వాళ్ళని సంస్కరించాలంటే వాళ్ళ పట్ల ముందు మనకి ఎంపతి ఉండాలి. వాళ్ళని మనం అర్థం చేసుకొని వాళ్ళని సంస్కరించాలనే దృక్పథం మనకు ఉన్నప్పుడు మాత్రమే మనం పని చేయగలం. చాలామంది స్టాఫ్ అది కనిపించదు. వాళ్ళు చాలా ఇన్హ్యూమన్గా ట్రీట్ చేస్తారు. ఇంకా వాళ్ళు క్రిమినల్స్ అయ్యే ఛాన్సెస్, వాళ్ళు ఇంకొంచెం క్రిమినల్స్ అవుతారు. వాళ్ళతో క్రైమ్స్ చేయించే వాళ్ళు స్టాఫ్ కూడా ఉంటారు. యాజ్ యూజువల్ మాస్టర్ మూవీలో చూపించినట్టు. ఓకే, ఉన్నారు, ఐ హావ్ సీన్. సో ఇదంతా కూడా అది అక్కడ ఉండే స్టాఫ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ మంచి ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఈ కెన్ రిఫార్మ్ ది. అంతెందుకు, మనము కిరణ్ బేడి తీహార్ జైలుకి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆమె తీహార్ జైల్లో అద్భుతంగా మార్చి చూపించింది. ఆవిడ యోగా, ధ్యానము, లేకపోతే ఎడ్యుకేషన్ నుంచి చాలామంది ఆవిడ హయాంలో డిగ్రీలు చేశారు. అక్కడ ఉన్న ఖైదీలు డిగ్రీలు, పీజీలు చేశారు. ఎందుకు? ఆమె అనుకుంది ఇక్కడ దీన్ని సంస్కరించాలని చెప్పేసి. కాబట్టి ఆమె ఇంప్లిమెంట్ చేసింది. సో మార్పు వచ్చింది. అలా కాకుండా వాళ్ళు జస్ట్ ఖైదీలుగా చూసి వదిలేసేయచ్చు. ఖైదీ కంటే ఏముంది చెప్పండి, అంత అన్నం పెట్టాము, ఉదయం కొంచెం అంత అన్నము, సాయంత్రం కొంచెం అన్నం పెట్టాము, అయిపోయింది అంటే ఏ మార్పు ఉండదు. ఏ మార్పు ఉండకపోతే ఇంకొంచెం క్రిమినల్స్ అవుతాయి. ఎందుకంటే అక్కడ ఇంకా అటువంటి వాళ్ళే ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా బలుక్కొని ఇంకొంచెం గ్యాంగ్గా తయారయ్యి బయటకు వచ్చి ఇంకా నేరాలు చేసే అవకాశం పెరుగుతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఆఫీసర్ హూ ఇస్ దేర్ ఇన్ చార్జ్. సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిజీ స్కెడ్యూల్లో కూడా మా కోసం టైం ఇచ్చినందుకు. అండ్ చాలా మంచి విషయాలు నేను నేర్చుకున్నాను ఫస్ట్ కొత్తగా విషయాలని. అండ్ చాలా మందికి ఉపయోగపడే విషయాలు మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.